ఆమోసు గ్రంథంలో దేవుని వాక్యము కొన్ని భాగాలను విభజిస్తున్నాను. ఈ ఆమోసు గ్రంథంలో 7వ అధ్యాయంలో 10వ వాక్యం నుంచి 17వ వాక్యం వరకు చదువుకుందాం. ఈ అధ్యాయం అణు ఆయుధాలు ప్రయోగం అయితే, అణు ఆయుధం తెలుసు ఎలా ఉంటుందో. హిరోషిమా నాగసాకి మీద అణువాయుధాలు వేశారు. ఇప్పుడు అది యూట్యూబ్లో కానీ టీవీ వార్తల్లో కానీ అణు యుద్ధం కొరకు సిద్ధమవుతున్నారు, అణువాయుధాలతో కొట్టుకోవటానికి. ప్రపంచం అంతా అల్లకల్లం అయిపోయి ఏ కొద్ది మందో మిగులుతారు ఎక్కడో ఏమో తెలియదు. అణువాయుధాలు వాడితే అది పరిస్థితి ఎట్లుంటుందంటే, అణువాయుధాన్ని వాడినప్పుడు ఏ ప్రాంతంలో వేసారో అణువాయుధం ఆ ప్రాంతంలో శరీరానికి ఉష్ణోగ్రత పెరిగి తోలు ఊడిపోతుందంట, నేల మీద పడుతుందంట మొదట అణువాయుధం వల్ల. తర్వాత ఈ మాంసం ఉంది చూడండి, ఒంటి మీద మాంసం అంతా తొక్క ఉడికిపోయి ఆ మాంసం కూడా రాలిపోద్దట. 2 స్టెప్పులు. 3వది ఎముకలు పడిపోతాయట. ఇంకేడుంటుంది గాలి, ప్రాణం ఏడుంటుంది. 3 స్టెప్పుల్లో అణువాయుధం పడిన ప్రాంతంలో ఎవరైతే అణువాయుధం కింద పడ్డారో వాళ్ళందరూ ఈ విధంగా అయిపోతారు ఒక కొద్ది సెకండ్లలోనే అని ప్రచారం ఉంది. అణువాయుధం ముందు భూమి మీద పడుతుంది, పడి ఆకాశం వైపుకి పైకి లేచిపోయి గొడుగులాగా మారిపోయి మళ్ళీ అమాంతంగా గొడుగులాగా భూమి మీద ఉన్న వాళ్ళని గప్పేస్తారు. సెకండ్లోనే పైకి పోవడం, కిందకు నొక్కి పడేస్తారు. దాని కింద ఉన్న వాళ్ళందరూ స్పాట్లో డైట్ అయిపోతారు. కొంచెం దూరం ఉన్న వాళ్ళకి రేడియేషన్ ప్రభావం ఏర్పడుతుంది. ఇది అణువాయుధం యొక్క ప్రభావం. అణువాయుధాలు పుతిన్ తీసాడు. ప్రపంచ పరిస్థితి ఏంటో తెలియదు, మనకు తెలియదు. అమెరికా వాళ్ళు కూడా అణువాయుధాలు బయట పెట్టారు. వీళ్ళకి యుద్ధము. వాళ్ళు ఏ దేశాలను, వాళ్ళ దోస్తుల దేశాల మీద వారి ప్రయోగాలు చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆకాశం అంతా అగ్ని రూపం అయిపోతుంది. ఆకాశంలో అగ్నిజ్వాలలో కాలుతూ ఉంటాయి ఇవి వేసినప్పుడు. ఆకాశంలో అగ్ని నిప్పులు లేస్తాయి. ఆకాశంలో నిప్పులు, ఆకాశంలో అగ్ని కాలుతుంటుంది. మనకు కనపడతా దూరంగా ఉన్న వాళ్ళకి ఆకాశంలో అగ్ని లేచింది అని, అగ్ని దిగుతుంది అని. ఆ యొక్క జ్వాలల్లోనే యేసు ప్రభు ఆ జ్వాలల్లోనే బయటకు వస్తాడు అన్నట్టుగా అంటున్నారు కొందరు. కానీ ఆయన అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమవుతాడని, ఆయన అగ్ని జ్వాలల్లోనే ప్రత్యక్షము అని 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదవండి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఇక్కడ చూడండి, నేను తీసుకునే మాట ఏంటంటే అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమే అని స్పష్టంగా వాక్యంలో రాసి ఉంది. ఈ అపేస్ ఇన్ ద ఫ్లేమింగ్ ఫైర్ అన్నట్టు మన అగ్ని జ్వాలల్లో ఆయన ప్రత్యక్షము. ఇది ఒక ఆయన చెప్తున్నాడు, ఇంగ్లీషులో చెప్తున్నాడు, యేసు ప్రభు అగ్ని జ్వాలలో ప్రత్యక్షం కావటం అంటే మన అణువాయుధాలను వాడినప్పుడు ఆకాశ మధ్యంలో అగ్ని మెరుస్తుంది. ఆ అగ్ని జ్వాలల్లో విశ్వాసులు నాశనం కాకుండా విశ్వాసులను కొందరిని ఎత్తపట్టాలి కదా. ఆ అగ్ని జ్వాలల్లో, అణువాయుధం యొక్క అగ్ని జ్వాలల్లో ఆయన కనపడతాడని ఒక ఆయన బోధ చేస్తున్నాడు, ఇంగ్లీష్లో చెప్తున్నాడు. అయితే మరొక మాట ఏంటంటే యేసు ప్రభు రాకడే మనం ఉన్నాం. మరొక మాట ఏంటంటే ఆయన చుట్టూ అగ్ని ప్రవహిస్తూ ఉంటుంది. అగ్ని జ్వాలలు ఆయన చుట్టూ ప్రవహిస్తాయి. ఉదాహరణ చూడండి, మోషే పొద కాలుతుంది, కానీ మోషే పర్వతం మీద ఉన్నప్పుడు ఒక పొద కాలుతుంది. ఆ పొద అగ్ని జ్వాలలతో కాలుతుంది. కానీ ఆ పొద అగ్ని జ్వాలలోనే చూడి ఆ జ్వాలల మధ్య ఆయన ఉన్నాడు. అందుకని ఆ జ్వాలల మధ్య నుంచి స్వరం బయటకు వస్తుంది. స్వరం మోషే దగ్గరకు రాకు, నీ చెప్పులుడు అంటున్నాడు. ఇక్కడ
నీ పాదాలకున్న చెప్పులు విడువు, ఇది పరిశుద్ధమైన స్థలం అని అక్కడ చెప్తున్నాడు ఆయన. అక్కడ అగ్ని జ్వాలల మధ్య ఉన్నాడు. ఈ అగ్ని జ్వాలల పైనుంచి వచ్చే అగ్ని జ్వాలల ఆయన అగ్ని జ్వాలల మధ్య ప్రత్యక్షం అవుతాడని వాక్యం బోధిస్తుంది. మనం ఆ తరుణంలో ఉన్నామని గ్రహించండి. నేను చెప్పటమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి సేవకుడు కూడా ఇదే మాట చెప్తున్నారు. ప్రపంచం మీద ఉన్న ప్రతి సేవకుడు ఇదే మాట చెప్తున్నారు. ఆయన అగ్ని జ్వాలల మధ్య ప్రత్యక్షము కాబోతున్నాడు అని చెప్పాడు. అగ్ని జ్వాలలలో నిప్పుల మధ్య ఎవరు ఉంటారు చెప్పు? జనరల్గా సత్యవంతుడు ఉంటాడు. మనుషుడు నిప్పుల మధ్య నిలబడితే కాలిపోతాడు, శరీరం కదా. ప్రభు నిలబడతాడు నిప్పుల మధ్య. మన అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళ కట్లు ఊడిపోయినాయి. తర్వాత వారు ప్రదక్షిణలు చేస్తుండ్రి అగ్నిగుండంలో. వారితో సహా దేవదూత ముఖము కలిగిన ఒక ఆయన వాళ్ళతో సహా తిరుగుతున్నాడు. ఈయన అగ్నిజ్వాలల మధ్య నిలబడేసరి అగ్ని వారిని కాల్చలేదు. ఎవరిని? షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళని అగ్నిజ్వాలలో కాల్చలేదు. అంటే ఏంటి? దేవుడు అగ్నిజ్వాలల మధ్య నిలబడితే అగ్నిజ్వాలలు ఆయనకి ఏమీ హాని చేయవు. మరొక మాటకు చెప్పవలసి వస్తే అగ్నిజ్వాలలు అంటే ఈ హెబ్రీ పత్రిక దీన్ని హెబ్రీ పత్రికలో హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 29వ వాక్యమందు 12వ అధ్యాయము 29వ వాక్యం ఏమన్నాడు? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అర్థమైందా వచనం? దేవుడు దహించు అగ్ని. ఏమన్నా రాయబడింది? నీళ్ళలో ఉంటే నీళ్ళకేం కాదు, భూమిలోనే ఉంటే భూమికి ఏం కాదు. మనం భూమి కనుక భూమి మనకి ఎలాంటి హాని చేయదు. గాలిలో ఉంటే గాలికి ఏమీ హాని కాదు. అగ్నిలో ఉంటే అగ్నికి ఏమి కాదు. ఆయన దహించే అగ్ని అన్నప్పుడు మనిషి కాదు, మానవ స్వరూపం కాదు, మనుషాత్మ కాదు. ఆయన దహించేటటువంటి కాల్చేటటువంటి అగ్ని. ఆ అగ్ని మధ్యకి వెళితే ఏమి కాదు. అలా అర్థం చేసుకునాలి. అగ్ని మధ్య ఉంటే ఏమి కాదు. అందుకని ఆయనకి ఏమీ హాని కాదు. ఇతరులకు కూడా అగ్నిని హాని చెయ్యనీయుడు అని బైబిల్ వాక్యంలో బోధించబడింది. ఇప్పుడు చదువుదాం. ప్రభువు అగ్ని అయి ఉన్నాడు. మరి ప్రపంచమంతా దహించబడే తరుణం ఇప్పుడు ప్రారంభం అవుతుంది. 10 రోజుల్లో ప్రారంభం అవుతుందని ఒకటి ఇచ్చాడు వార్తల్లో. 10 డేస్లో అణువాయుధాలు న్యూక్లియర్ బాంబ్స్తో కొట్టుకుంటారయ్యా. న్యూక్లియర్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు, మన ఆటమిక్ బాంబులు, ఈ యొక్క మన అణువాయుధాలతో యుద్ధాలు జరిగితే భూప్రపంచం ఉంటుందా? అంటే దేవుడు మరి ఆ భూప్రపంచం మీద అణువాయుధాల వల్ల జనాలను కాపాడాలని ఏమైనా ఒకవేళ దిగి వస్తాడేమో తెలియదు. దాన్ని ఆపగలిగిన వాడు ఎవడు లేడు. అణువాయుధాలను ఆపగలిగిన వాడు ఎవడనో లేడు. చేతకాట్ల మనుషులు చేతకాట్ల. వాళ్ళిద్దరు నాకు ఆధిపత్యం కావాలి భూమి మీద అమెరికన్ వాళ్ళు, మాకు ఆధిపత్యం కావాలని రష్యన్ వాళ్ళు. గొడవ, ప్రపంచ సామ్రాజ్యవాదం. భూలోకాన్ని ఏలాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్నారు ఎదురుగా. కనుక దేవునికి స్తోత్రములు. ఈ యొక్క భూగోళము అగ్నితో దహించబడుతుందని పేతురుపత్రికలో రాసి ఉంటుంది కదండి. భూగోళము అగ్నిచేత దహించబడటానికి సిద్ధంగా ఉందని రాసింది వాక్యంలో. అగ్నిచేత భూగోళం దహించబడుతుందని. మరి ఎదురు చూడాలి. భూగోళం ఎట్లా అగ్నితో దహించబడుతుంది అని మనం ఎదురు చూడాలి. ఈ భవిష్యత్తు ఈ అణువాయుధులతో దహించబడాలి, లేకపోతే ఏదైనా ఉలకొచ్చి కొట్టాలి, లేకపోతే ఏదో సూర్యుని యొక్క అగ్ని భూమికి తాకాలి, లేకపోతే
ఈ అగ్ని అనేది ఏ విధంగా వస్తుంది? గంధకం లేకపోతే అగ్ని పైనుంచి పడాలి, భూమిని దహించాలి అని రాయబడింది. పేతురులో ఉంటుంది. పంచభూతాలు మహావేంద్రంతో లయమైపోతాయి, పంచభూతాలు మహావేంద్రంతో లయమైపోతాయి అని రాయబడింది. గనుక దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క వాక్యంలో ఇది ఉందండి రాశి. మన 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్తాను. 7వ అధ్యాయము 10వ వాక్యం నుంచి చదువుదాం. 10వ వాక్యం నుంచి 17వ వాక్యం వరకు ఎవరైనా చదవగలిగిన వారు చదవండి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 10వ వాక్యం నుంచి 17 వరకు. చదువు. అప్పుడు మైక్ తీసుకొని చదువు. మైక్ సంజీవ్, మైక్ సంజీవ్, దానికి మైక్ ఒకటి. ఇప్పుడు చదువు 10వ వాక్యం నుంచి. అప్పుడు బెతెలెలోని యాజకుడైన అమజ్య ఇశ్రాయేలు రాజైన యరొబామునకు వర్తమానం పంపి, ఇశ్రాయేలుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు. యరొబాము ఇశ్రాయేలుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు. అట్లా స్పష్టంగా యరొబాము ఖడ్గము చేత చచ్చుననియు, ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటిస్తున్నాడు. అతని దేశము సహింపజాలదు అని తెలియజేసెను. అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేసెను. మరియు అమజ్య దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము, అచ్చటని భర్తను సంపాదించుకొనుము, అచ్చటని నీ వార్త ప్రకటించుము. బేతేలు అక్కడ ఆపాలి, కామ ఉంది కదా. బేతేలు రాజు యొక్క రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోసు నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలీయులను గూర్చి ప్రవచింపకూడదనియు, ఇస్సాకు సంగతి వారిని గూర్చి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు. అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు. ఇక్కడ చూడండి, సంక్షిప్తంగా దీన్ని వివరిస్తాను. దేవుని యొక్క వాక్యంలో ఆమోసు పశువుల కాపరి అంటే ఎట్టుంటారు చెప్పు? చాలా బట్టలు నల్లగా మార్చిపోయి, తర్వాత కొంత పశువుల యొక్క కాపరి కనుక వికారంగానే ఉంటారు, అగ్లిగా కదా పశువుల కాపరులు. ఆమోస్ అనే ప్రవక్త పశువుల కాపరి. ఆయన పని ఏంటంటే మేడిపండు ఏరుకుంటాడు. మేడిపండ్లు అంటే తెలుస్తాయా? మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్టబెప్పే చూడ పురుగులుండు. మనిషి ఎట్టడం మేడిపండులాగా చక్కగా ఉంటాడు. మేడిపండ్లు తింటారా? మేడిపండు చూస్తే చక్కగా ఉంటుంది, దాన్ని పొట్ట విప్పితే పురుగులు ఉంటాయి. మేడిపండు చూడ మేలిమయ్యుండు కదా, పొట్ట విప్పి చూస్తే
పురుగులు ఉంటాయి. మేడి పండ్లు ఏరుకునేవాడు. బహుశా ఈ మేడి పండ్లు అమ్ముకొని జీవనం చేస్తుండేనేమో. బహుశా ఆయనకి పశువులు కాపరు అన్నాడు. మరి గొర్రెల, బర్రెల, లేదా మేకల, ఏదో మొత్తం మీదకి పశువులు కాపరి. ఈయన శ్రమజీవి అని చెప్పబడుతుంది. శ్రమజీవి. ఆమోసు శ్రమజీవి అంటే కష్టపడతాడు, చాలా కష్టజీవి. అయితే ఈయనను ప్రభువు పిలిచాడండి. యేసు ప్రభు తో పిలువబడ్డాడు. ఈయన రక్షణ పొందాడు. తర్వాత రక్షణ పొందాడు కనుక రక్షణానందాన్ని ఆనందిస్తాడు. పనివారు కావాలి, దేవుని సేవ కొరకు పనివారు కావాలి. అయితే సోమరులు పనికిరారు దేవుని పని చేయటానికి. ప్రవక్తల జీవితంలో పవిత్రము అని చెప్పబడుతుంది వాక్యంలో. ఇర్మియా గ్రంథంలో 26వ వాక్యము, ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 15వ వాక్యమును ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 15వ వాక్యం ఏమంటాడు అక్కడ? ఇరవై 15వ వచనం ఏమన్నా రాసి ఉంది? అయితే మీకు చెవులారా ఈ మాటలన్నిటినీ చెప్పుటకు నిజముగా యెహోవా నీ యొద్దకు నన్ను పంపి ఉన్నాడు గనుక నన్ను చంపిన ఎడల మీరు మీ మీదికిని ఈ పట్టణము మీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్త దోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలుసుకొనుడి. కాగా అధిపతులు జనులందరూ యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇట్లనిరి. అయితే ఇక్కడ చూడండి, ప్రవక్తల జీవితాలు పవిత్రమైనవని చెప్పబడుతుంది. ఏ ప్రవక్త జీవితమైనా పవిత్రమైనదే. అపవిత్రకరమైన ప్రవక్త ఉండడో, లేకపోతే దేవుడు ఎట్లా మాట్లాడతాడండి? యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయం 14వ వాక్యంలో, యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వాక్యం ఏం చెప్తుందంటే, యెహెజ్కేలు 24:14 24:14లో యెహెజ్కేలు గ్రంథము చదవండి తీసిన వారు. 24:14 యెహెజ్కేలు గ్రంథము చూడండి. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను. నేను వెనుక తీయను, కనికరింపను, సంతాపపడను. నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నేను నీకు శిక్ష నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును. ఇదే యెహోవాకు. అయితే పవిత్రమైన జీవితం కలిగిన వారిని ప్రభువు పిలుస్తాడండి, సేవకు పిలుస్తాడు. పవిత్రమైన జీవితం కలిగిన వారిని ప్రభువు పిలుస్తాడు. చెప్పండి, అపవిత్రమైన జీవితం అంటే ప్రభువు పిలవడు. అందుకని పౌలును ఇంకా బర్నబాను దేవుడు పిలిచాడు. భారం కలిగిన వారిని అని, వారికి భారం కలిగిన వారని వారికి పేరు. దేవునికి స్తోత్రములు. అపోస్తుల కార్యం 23వ అధ్యాయంలో 1వ వాక్యం గమనించండి. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 1వ వాక్యం. అపోస్తలులు 23:1వ వాక్యం. పౌలు మహాసభ వారిని తేల్చూసి, సహోదరులారా, నేటి వరకు నేను కేవలము మంచి మనస్సాక్షి కలిగిన వాడనై నడుచుకొని సుంటినని చెప్పాను. చాలు, ఒకటే వాక్యం. ఏమన్నాడు అది? 23:1లో పవిత్రమైన
కేవలం మంచి మనస్సాక్షి కలిగిన గలవాడనై అంటే మంచి మనస్సాక్షి కలిగిన వాడనంటే జీవితం పవిత్రమైందని అర్థం. 24లో 16వ వాక్యం ఏమంటుందంటే 24:16 ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుస్తున్నాను. మనస్సాక్షి నిర్దోషము. మనస్సాక్షి కేవలం మంచి మనస్సాక్షి, నిర్దోషము మంచి మనస్సాక్షి. మనస్సాక్షి తన దృష్టిలో సరిగ్గా ఉండాలి. తర్వాత ఇతరుల దృష్టిలో కూడా మనస్సాక్షి సరిగా ఉండాలి. ఇతరులు మనల్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనస్సాక్షి సరిగా ఉండాలి. వాక్యం చెప్పాలంటే మనస్సాక్షి నెమ్మదిగా ఉండాలి, చెప్పాలనే ఆలోచన ఉండాలి, ప్రేరేపణ కూడా రావాలి. మనస్సాక్షి కల్పిషం అయిందనుకో ప్రేరేపణ రాదు. మనస్సాక్షి ఖరాబ్ అయిందనుకో ప్రేరేపణ ఉండదు. కనుక దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క వాక్యంలో ఈ 11వ అధ్యాయము 21వ వచనం కూడా అపోస్తలులో ఏం చెప్పబడుతుందంటే 21లో మన ప్రభుహస్తము వారికి తోడయ్యుండును గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి అంటాడు. దేవుని హస్తం తోడుగా ఉండాలంటే మనస్సాక్షి సరిగ్గా ఉండాలి. తర్వాత 26వ వచనంలో ఏమన్నాడు? వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఎక్కడ అనబడ్డారు? క్రైస్తవులు అనేవాళ్ళు జనము నమ్మిన వారు క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఇక్కడ అంత్యోకయలో మొట్టమొదట నమ్మిన వారు క్రైస్తవులు అనబడ్డారు, అంటే క్రీస్తు శిష్యులని. దేవునికి స్తోత్రములు. 13వ అధ్యాయంలో ఈ 12వ అధ్యాయం ఇది 13వ అధ్యాయం 1 నుంచి 4వ వాక్యంలో గమనిస్తే అంత్యోకయలో ఉన్న సంఘములో బర్నబా, నీగెర్ అనబడిన సుబయోను, కురేనీయుడైన లూకియ, శతాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలును, ప్రవక్తలను, బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేస్తుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అది 3వ వాక్యం వరకు. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకు వచ్చి అక్కడి నుండి ఓడెక్కి కృప్రకు వెళ్ళిరి అని చెప్పబడుతుంది. ప్రవక్తలు ఉన్నారు, ఇందులో బోధకులు ఉన్నారు, తర్వాత ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు. ఇక్కడ పౌలును బర్నబాను పిలిచాను అంటాడు. ఒకడంటాడు నాతో దేవుని పిలుపు కావాలయ్యా సేవ చేయాలని. అంటే పిలుపు లేదు, తలుపు లేదు, అందరు సేవ చేస్తూ అన్నాడు. పిలుపు లేదంట, తలుపు లేదట. తలుపు లేకపోతే ఇంటికి రక్షణ ఎట్లా కదా? అంటే పిలుపు తలుపు లేని వాళ్ళే సేవ చేస్తారు అన్నట్ట. ఇక్కడ బర్నబాను పౌలుని దేవుడు పిలిచెను అని వాక్యం బోధిస్తుంది. దేవునికి స్తోత్రములు. అయితే ఇక్కడ గమనించండి, పవిత్రులే కావాలి కానీ ప్రవర్తన సరిలేని వారు ఆయనకు అక్కర్లేదు అని చెప్పబడుతుంది. పవిత్రులు కావాలి, ప్రవర్తన సరిగా ఉండొస్తుడు వాళ్ళు ప్రభు సేవ చేయరు, విడిచిపెట్టేస్తారు. ప్రవర్తన సరిలేని వారు ఆయనకు అక్కర్లేదు. అయితే ఈ ఆమోసు ఎన్నిక లేనివాడు అని చెప్పబడుతుంది. ఆమోసు ఎన్నిక లేనివాడు అంటే అర్థం ఏంటి? వాళ్ళ జనం మధ్య కానీ ఆ దేశంలో కానీ ప్రజల మధ్య ఎందుకు కొరగానివాడు, ఎవరు పట్టించుకోరు ఆయన్ని. వాడితో మనకెందుకులే అంటాడు, ఆ పిచ్చోడు అంటాడు, వానితో మనకెందుకులే అన్నట్టు. ఆ ఎన్నిక లేని వాడు కదా ఈ ఆమోసు. మన ఆమోసు ఎన్నిక లేనివాడు, విధేయుడు,
ఎన్నిక లేని వాడు కానీ దేవునికి విధేయుడు, మనుషులకు విధేయుడు, దేవునికి విధేయుడు. దేవుని వాక్కు రాజుకు అందించాడు ఆమోస్. రాజుకి దేవుని వాక్యాన్ని చెప్పాడు. ఆమోస్ చెప్పబడుతుంది. తర్వాత ఖడ్గము పడుతుందని రాజుకు చెప్పాడు. ఇదే వచనాల్లో అదే ఉంటుంది. ఆమోస్ గ్రంథంలో రాజుకు వాక్యం చెప్పాడు, ప్రవచనం చెప్పాడు. తర్వాత ఖడ్గం దేశం మీద పడుతుందని చెప్పాడు. ఇంకా ఖడ్గం దేశం మీద పడుతుందని చెప్పాడు. ఇంకేమి చెప్పాడు? వాక్యాన్ని అందించాడు. రాజుకు దేవుని వాక్యాన్ని అందించాడు. ఖడ్గం పడుతుందని చెప్పాడు. తర్వాత వాక్కును రాజుకు అందించాడు, దైవ వాక్కుని. ఇందులో ఇద్దరు ప్రవక్తలు కనపడుతున్నారు. ఒకళ్ళేమో ఆమోసు, మరొకళ్ళేమో అమజ్యా. అమజ్యా అంటే అబద్ధ ప్రవక్త. ఆమోస్ ఏమో నిజమైన ప్రవక్త అని చెప్పబడుతుంది. అమజ్యా ఇట్టి విధానాలని వ్యతిరేకించాడు. దేవుని యొక్క వాక్య విధానాలని, రాజుకి వాక్యాన్ని ప్రకటించడాన్ని వ్యతిరేకించాడు. అందుకని అమజ్యాకు ఒక ప్రవచనం చెప్పబడింది. ఎవరు వ్యతిరేకిస్తారో వాళ్ళకి ప్రవచనం వచ్చినప్పుడు చెప్తారు. ఎప్పుడు పడితే అప్పుడు ప్రవచనం చెప్పడం సంజీవ. నాకు కొడుకు పుడతాడా, మళ్ళీ కూతురు పుడుతుందా చెప్పంటే, నువ్వు 10 రోజుల ముందు చెప్పుంటే నేను 1 గంట ప్రార్థన గడిపి చెప్పేవాడిని. అది అబద్ధం నిజమే తెలుస్తుంది. నువ్వు రేపే పిల్లగా అనేటట్టుగా ఉంటే ఇప్పుడు చెప్పండి. నాకు దైవ ఆత్మతో నింపబడి దేవుని ఆత్మ నాకు బయలుపరిస్తే చెప్పగలలే. అది నేను నీళ్ళు అంటుండే కదా. ప్రవచనం చెప్పాలంటే కొంత టైం తీసుకుంటుంది. అది ఆయనకి ఇష్టమైనప్పుడే ప్రవశిస్తాడు. ఏం ప్రవశించాలో అదే చెప్తాడు, ఏం జరగబోతుంది అనే దాని గురించి. అయితే దేవునికి స్తోత్రములు. ఈ అమజ్యా ఏం చేశాడంటే దేవుని యొక్క విధానాలను ఎదిరించాడు, దేవుని అధికారాన్ని ఎదిరించాడు. ఈ అమజ్యా విగ్రహారాధన చేస్తాడు, విగ్రహారాధికుడు. ఆ యెరోబోయాము అనే రాజు చేత నియమపడినవాడు, మనుషుల చేత నియమింపబడినవాడు. ఆమోస్ ఏమో దేవుని చేత పిలువబడినవాడు, దేవుని యొక్క ప్రవక్తను వాక్యం బోధిస్తుంది. అయితే ఈ అమజ్యా భార్య వేశ్య అయిపోద్దని ప్రవచనం చెప్పాడండి. వేశ్య, దేవుని వాక్యాన్ని ఎదిరించావు కదా, అందుకని నీ భార్య వేశ్య అవునుగాక అన్నాడు. అది దేవుని దగ్గర నుంచి వచ్చింది. అది అందుకని మేక అనే ఒక చిన్న గ్రంథం ఉంటుంది దీనిలో. మేక ఇక్కడే ఉంటుంది, దీని పక్కనే. మీకా 2వ అధ్యాయము 4వ వాక్యంలో ఏం రాసి ఉంది? మీకా చూడండి, 2వ అధ్యాయము 4వ వాక్యంలో. మీకా 2వ అధ్యాయము 4వ వాక్యం. ఆ దినమున జనులు మిమ్మల్ని గురించి బహుగా ఆర్చుసు సామెత నెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా, మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చి ఉన్నాడనియు, మన యొద్ద నుండకుండా ఆయన దాన్ని తీసివేసేనే అనియు, మన భూములను తిరుగుబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడనియు ఇజ్రాయేలీలు అనుకున్నట్లు జనులు చెప్పుకొందురు. చాలు, ఇది 2:4వ వాక్యం కదా. సరే, వీరి దేశం అనేది ఏమైపోతుందంటే, వీరి దేశముల గురించి ఏం చెప్పాడంటే, వీరి దేశం అన్యులు స్వాధీనం అవుతుందని చెప్పాడు. ఇంకోటి, అన్యులు స్వాధీనము అని, అన్యులు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఒక మాట ఏనండి, ఎవరైతే దేవుని వాక్యాన్ని మేరతారో వాళ్ళ ఇల్లు ఇతరుల పాలైపోతుంది, ఇల్లు పోతుంది, పొలం పోతుంది. దేవుని వాక్యం మీరేది ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇల్లు కానీ, పొలాలు కానీ, లేక వాళ్ళకున్న ఆస్తులు కానీ ఇతరుల పాలైపోయి వాళ్ళ దేశాల పాలైపోతారు. ఈ వాక్యం బోధించేది అది. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు నడుస్తారో వాళ్ళకి జరిగేది ఇది. ఇల్లు ఉండదు వాళ్ళకి, తర్వాత పొలం ఉండదు, ఉద్యోగం ఉండదు, డబ్బులు ఉండవు, ఎట్లా బతుకుతారంటారు? దేశపక్షులు అయిపోతారని చెప్పబడుతుంది. ఈ వచనం అది. దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తేది, దేవుని వాక్యాన్ని గైకొనకపోతే జరుగుతుంది. కనుక దేవునికి స్తోత్రములు. ఈ వాక్యంలో ఉన్నది అదే.
మీ భూమి అన్యుల పాలైపోతుంది. భూమి ఇతర దేశస్తులు దోసుకుంటారు. మీ జనుల స్వాస్థ్యం అన్యులకు ఇచ్చి ఉన్నాడు. మన యొద్ద ఉండకుండా ఆయన దానిని తీసివేసినని రాయబడింది. భూములను తిరగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడని ఇజ్రాయేల్లో అనుకుంటున్నట్లు జనులు చెప్పుకుంటారు. కనుక అన్యులు పాలైపోతుంది స్వాస్థ్యం దేవుని వాక్య ప్రకారంగా ఉండకపోతే. వీరి దేశం గురించి అన్యులు స్వాధీనం చేసుకుంటారని అంటున్నాడు ఈ యొక్క ఆమోసు గారు. పశువులు కాపురైన ఆమోసు గారు అంటే ఆయన ఎందుకు కొరగాని వాడు, జనులు లక్ష్య పెట్టరు, కానీ ఆయన ప్రవశించాడు. ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయంలో 12వ వాక్యంలో ఏమన్నాడంటే, ఇర్మియా 6:12 ఏమీ మిగులకుండా వారి ఇండ్లును వారి పొలములను ఏమన్నాడు అక్కడ? అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే భార్య అప్పగింపబడటం. భార్య ఎవరికి అప్పగింపబడింది? అన్యులకి. ఇప్పుడు పొలాలు పోతే పోయినాయి, ఇళ్ళు పోతే పోయినాయి, అంతేనా? వాడు పెళ్ళాన్ని కూడా వేరే వాళ్ళకి అప్పగించడం అంటే అర్థం ఏంటి? ఘోరం కదా. అందుకని ఇక్కడ రాయబడింది 6లో, ఏమీ మిగలకుండా వారి ఇండ్లును పొలములను వారి భార్యలను అన్నాడు. ఇక్కడ వారి అందరి భార్యలను, ఒక్కడ భార్య కాదు, వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడదు. ఇక ఎన్ని విషయాలు? ఏమీ మిగలకుండా వారి ఇళ్ళు వారి పొలాలు, పొలాలు ఇతరులకు పోతాయి. తర్వాత మాట ఏమన్నాడంటే వారి భార్యలు అన్నాడు, ఇతరులకు అప్పగింపబడదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి సాపుస్తున్నాను. ఇదే యెహోవా వాక్ అన్నాడు. ఈ దేశం మీద చెయ్యి సాపుస్తున్నాను. భారతదేశం మీద దేవుడు చెయ్యి సాపితే ఏమవుతుంది? క్రైస్తవ వ్యతిరేకులందరూ పాస్టర్లను కొట్టడం, వాక్యం చెప్పేవాళ్ళని, మందిరాలను కోల్చటం, సేవ జరగకుండా చేయటం చేస్తున్నారు. చూడు, చాలామంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. దేవుడు యెహోవా ఈ భారతదేశం మీద చేయి దాపాడు అనుకో, అయిపోయినట్టే. ఏమైంది? యుద్ధం వస్తుంది, దేశం దోపిడీ పాలైపోతుంది. భారతదేశమే కాదు, ఏ దేశం మీద చేయి దాపితే ఆ దేశం మీద ఇలాంటివి జరుగుతాయి. ఎందుకు ఆ దేవుడు అలా చేస్తున్నాడు? ఆయన వాక్యకి వ్యతిరేకంగా నడిచారు ఆ దేశస్తులు. అందుకని సొదొమ గొమొర్రా వాళ్ళు దేవుని వాక్యకి వ్యతిరేకంగా వెళ్ళారు, దేవుని నీతికి వ్యతిరేకంగా వెళ్ళారు. అందుకని దేవుడు డైరెక్ట్గా అక్కడికి దిగి వచ్చాడండి. సొదొమ గొమొర్రాల మీదకి దేవుడు దిగి రావడానికి కారణం ఏంటంటే, ఆ మర్ర వెళ్ళింది. ఈ దేశం యొక్క తప్పు అనేది చాలా ఘోరంగా ఉంది, కనుక ఈ దేశాన్ని దోపిడీ పాలు చేస్తాను, లేకపోతే దాన్ని నాశనం చేసేస్తారని ఆయన అంటున్నాడు. దేశాన్ని నాశనం చేస్తాడు, అగ్నిగంధకాలు కురిస్తే దేశం నాశనం అయిపోద్ది అన్నట్టుగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రములు. ఆ యొక్క ఆమోస్ ద్వారా ఆ కాలంలో మాట్లాడబడిన ప్రవచనాలు అవి. దేవునికి స్తోత్రములు. చాలా ఉన్నాయి, కానీ కొన్ని మాత్రం మీకు చెప్పగలను. 2వ రాజులు 17వ అధ్యాయం 24వ వచనం ఏమంటుందంటే, 17 దగ్గర ఇవ్వండి. 2వ రాజులు 17వ అధ్యాయము 17:24వ వాక్యం. 17:24 2వ రాజులు 17:24వ వచనంలో, అశ్షూరు రాజు బబులోను, కోత, అవ్వ, హమాతు, సెపర్వయిమను తన దేశములలో నుండి జనులను రప్పించి ఇజ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను. ఇప్పుడు అర్థమైందా? దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తే జరిగే పరిస్థితులు అవే. ఈ 17:24 వాక్యం బోధిస్తున్నాను. అన్యులు నీ యొక్క స్వాస్థ్యాన్ని ఆక్రమించుకుంటారు.
అన్యులు నీ ఇల్లును ఆక్రమించుకుంటారు, నీకు సంబంధం లేనివాడు. అన్యులు నీ భార్యను తీసేసుకుని పోతారు, అప్పుడు నీ తిక్క కుదురుద్ది. ఏది రోషం అంటావు సంజీవం? ఇప్పుడు ఇల్లు వాకిలి పొలాలు పోవటము సిగ్గుసేట, భార్య కూడా వెళ్ళిపోవటం సిగ్గుసేట. ఏది ఏది గొప్ప విషయం? ఇల్లు పొలము అన్యులకు అప్పగింపబడటము, భార్య అనేది ఒక ఎత్తు, అవి ఒక ఎత్తు. భార్య అంటే ఎన్నెన్నో సాధించవచ్చు, దేశం మీద వెళ్ళి ఎన్నెన్నో సాధించవచ్చు. కానీ ఇల్లు పొలం పోతే పని మళ్ళీ సంపాదించుకోవచ్చు. మళ్ళీ భార్యను సంపాదించలేవుగా. భార్య చచ్చిందనుకో మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవాలి, కానీ మళ్ళీ అదే భార్య రాదు కదా. అందుకని భార్యను ప్రేమించబడుతుంది కదా, దేవుని వాక్యం బోధిస్తుంది. యెరొబాము అపవిత్ర దేశమందు సస్తాడని చెప్పాడు. యెరొబాముని గురించి ప్రవచనం ఏముందంటే అపవిత్ర దేశంలో చచ్చిపోతాడు యెరొబాము అంటున్నాడు ఆమోస్. జనులు అశ్షూరు దేశమందు సస్తారు. ప్రవచనం అండి అది. ఇక్కడేం చెప్పాడమ్మా? సస్తాడని చెప్పాడా? నేను గురించి నేను చెప్పలేదు బుజ్జి, నేను ఏదో సారీ చెప్తున్నాడు నీకు దండం పెట్టి చెప్తాను. మరి నేను చెప్పినప్పుడు ఊహించి చెప్పాడు అనుకోండి, నాకు తెలియదమ్మా. నేను మోకాళ్ళ మీద ఉన్న బుజ్జి, మోకాళ్ళ నొప్పులుండి మామూలుగా ఇట్లా కాళ్ళు మూసుకొని అక్కడ ప్రార్థనలో ఇట్లా కళ్ళు మూసుకొని స్తోత్రాలు చెప్పి 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 ప్రార్థన చేసి చేసి అలసిపోయి ఒట్టికి నీకు నోరు మూసుకొని అట్లనే కళ్ళు మూసుకొని అట్లనే అంటే దండమని వచ్చేసింది దర్శనం. నేనేం చేయాలి చెప్పు కదా, ఏమొచ్చిందో చెప్తున్నాను. నాకు తెలియదు, ఎవరో చెప్పారు నాకు. ఏదో దర్శనం ప్రార్థన చేస్తున్నా స్తుతిస్తున్నా చెప్పి చెప్పి స్తుతిస్తున్నా అలసిపోతుంది కదా. ఇక చేయలేను అనుకున్నప్పుడు మౌనంగా ఉంటాం, మౌనం దాల్సి అట్లనే ఉంటాయి కదా. అట్లా దర్శనం వచ్చేస్తుంది. ఇది జరిగింది. ఏమంటున్నాడు ఆయన? అరే నీకు మేలు కాదురా, సస్తావరా అంటున్నాడు యెరొబాముతో. అన్యుల దేశంలో చచ్చిపోతారా బాబు అంటున్నాడు. నీకు మేలు కాదు, నీ దేశ జనులందరూ అశ్షూరు దేశంలో చచ్చిపోతారు. సస్తారనే మాట ప్రవచనమా కాదా? అంటే నీకు మేలు, నువ్వు ఈ దేశాన్ని 10 కాలాలు ఏళ్తామని దీవించాడు. ఏడా యెరొబాముని దీవించాడా? ఎవరు? ప్రవక్త గారు దీవించలేదు. ఏమంటున్నాడు? నీవు దేవుని వాక్యం యొక్క వ్యతిరేకతలు వెళ్ళావు, నువ్వు దేవుని బలిపెట్టి ఎక్కావు కనుక యెరొబాము రాజుకు చెబుతున్నాడు, నువ్వు అన్యుల దేశంలో చేస్తావు, పవిత్రుల సమాధుల్లోకి రావు, యూదుల దేశంలో నువ్వు పాతివేయబడవు. నీ జనులు కూడా అశ్షూరు దేశంలో చేస్తారు, ఇజ్రాయిల్లో చావరు. వీళ్ళు కొనిపోబడతారు, వాళ్ళు కొనిపోబడతారు, వాళ్ళు తీసుకుపోతారు అని. చచ్చిపోతావు జాగ్రత్త అన్నాడు అంతే. ఇప్పుడు రాజు భయపడతాడు లేదా? అరే చచ్చిపోతారు, నువ్వు రేపే వస్తావులంటే ఏమైనట్టు, రేపే నీకు ఇది జరుగుద్దంటే ఏమన్నట్టు. వాళ్ళు విశ్వసించలేదు, నేను చెప్పిన వాక్యని విశ్వసించట్లా. అది నాది కాదు ఆ వాక్యం, నాకే డౌట్ పుట్టిస్తున్నారు. అది నాది కాదు ఆ వాక్యం, ఆ దర్శనం నాది కాదు, నాకే డౌట్ పుట్టింది. అయ్యో వీళ్ళకి నేను ఎందుకు చెబుతున్నా అన్నట్టు నాకు చెబుతున్నారు, జాలి పుట్టిస్తున్నారు. సరేలే అది కాదు ఇది దీని అర్థం అని చెబుతున్నారు. ఏం చెప్పాలి మరి? వాళ్ళని కాస్త నెమ్మది పరచడానికి, ఏడ్చేవాడిని ఆడపని చేయటానికి. అంతేగాని వాస్తవానికి కనపడింది గేటు దగ్గర కనపడింది తనకి. నేను ఏం చెప్పాలా? అది ఏమై ఉంది అని నాకు తెలియదు, అర్థం తెలియదు. అర్థం తెలిసేదాకా వెయిటింగ్లో ఉండాలి. అది ఎందుకు వచ్చింది, ఎందుకు చెప్తున్నాడు, ఏంటి? ఆయన దేవుడే యెహోవా, నేను మనిషిని. నేను ఉపవాస ప్రార్థనలు చేస్తుంటే ఆయన చెప్తున్నాడు. నేను శ్రమజీవిని, శ్రమ పడుతుంటే ఆయన చెప్తున్నాడు. ఈ జనాలకు అర్థం కావట్లా ప్రవచనాలు అంటే ఏందో. నువ్వు చస్తావంటే చస్తావు, బతుకుతావంటే బతుకుతావు. దేవుని మీద ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది, నలుగురున్న వాక్యం అర్థమవుతుంది. వాక్యం అర్థం చేసుకోవాలి, అద్భుతాలు కావు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నాలి. ప్రవచనం ఏం చెబుతున్నాడు యెరొబాముకి, రాజుగారికి? నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళావు కనుక చచ్చిపోతావు, ఇక్కడ చావు అక్కడ చేస్తావు అంటున్నాడు. నీ జనులు కూడా చేస్తారు, ఆ దేశంలోకి వెళ్ళి చేస్తారు, ఇక్కడ చావు అని ప్రవచించాడు. అయితే దేవునికి స్తోత్రము. జనులు అశ్షూరు దేశం బంధు చస్తారు. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం. హోషేయ గ్రంథం 9:3 వాక్యం. స్తోత్రములు దేవుని మాటల్లో ఇవి రాయబడి. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం.
దానియేలు గ్రంథం పక్కన ఉంటుందండి. హోషేయ గ్రంథము దానియేలు గ్రంథం పక్కన ఉంటుంది. హోషేయ 9వ అధ్యాయము 9:3 ఎఫ్రాయిమీలు ఐగుప్తు నాకు మరలుదురు, అశ్షూరు దేశముల వారు అపవిత్రమైన వాటిని తిందురు, యెహోవా దేశముల వారు ఏంటిది ఎఫ్రాయిములు ఐగుప్తునకు మరలుదురు, అశ్షూరు దేశముల వారు అపవిత్రమైన వాటిని తిందురు. అపవిత్రమైన వాటిని తిందురంటే అర్థం ఏంటి? పందులు తింటారు. అశ్షూరు దేశం పోయి పందులు తింటారు. క్రైస్తవుడు తినడుగా, మేకని తప్ప కదా, వాళ్ళు పందులు తింటారు ఆ దేశం పోయి. ఎవరు? ఎఫ్రాయిమీల గురించి ప్రవచనం. అది 2 ఉంటాయండి ప్రవచనంలో, 2 ఉంటాయి. ఒకటి సావును లేదా కీడును కోరే ప్రవచనం వస్తుంది, దేవుని నుంచి వస్తుంది. ఒకటి మేలును కోరే ప్రవచనం వస్తుంది. అవి ఎందుకు వస్తాయంటే వారి జీవితములు నడవడికను బట్టి అవి వస్తాయి. దాన్ని చెప్పకపోతే ప్రవక్త తప్పు అవుతుంది. చెబితేనేమో ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడి కన్నీరు పెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేశారనుకోటి వారు ప్రవచనం తిరిగిపోతుంది, వెనక్కి అయిపోతుంది, ప్రవచనం జరగదు. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఒక ఆయన హిజ్కియా అనే రాజు గురించి యెషయా ప్రవశిస్తాడు. ఏమని ప్రవశిస్తాడంటే, యెషయా నీవు 15 రోజులే బతుకుతావయ్యా, నీ ఇల్లును చక్కబెట్టుకో, ఇంట్లో ఏమి ఎక్కడుందో అన్నీ మరి సరిచేసి ఉన్నోళ్ళకి అప్పగించు, నువ్వు సాగబోతున్నావని ఈ యొక్క యెషయా హిజ్కియా రాజుకి ప్రవచనం చెప్పాడండి. యెషయా హిజ్కియా రాజుకి ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం చెప్పిన వెంటనే ఆ హిజ్కియా ఏం చేసాడంటే కన్నీరు పెట్టి దేవుని సన్నిధిలో ఏడ్చినట్టుగా బైబిల్ చెబుతుంది. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని చెప్పాడు యెషయా? హిజ్కియాకి ఏం చెప్పాడు? మీరు చెప్పండి, నేను చదివిన వాక్యాన్ని. నువ్వు చస్తావని చెప్పాడా? ఎవరికి? రాజుగారికి. హిజ్కియా పని అయిపోయింది, నువ్వు చచ్చిపోతావు అని యెషయా అనే ప్రవక్త హిజ్కియా రాజుకు చెబుతున్నాడు. నువ్వు మరణం అవుతున్నావు హిజ్కియా గారు, నీ ఇల్లు చక్కబెట్టుకోమంటే ఏది ఎక్కడుంది అన్నీ పిల్లలకు అప్పగించి రెడీగా ఉండు మరణానికి అన్నాడు. ప్రవచనం అంటారు దాన్ని. ప్రవక్త పెద్ద ప్రవక్త యెషయా అంటే. ప్రవచనం చెబితే ఈ హిజ్కియా ఏం చేసాడంటే భయపడ్డాడు. భయపడి తన ముఖాన్ని గోడతోటి తిప్పుకొని, ఎవరు? హిజ్కియా రాజు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొట్టినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్ళు విడుచు యెహోవాను ప్రార్థింపగా, అయ్యా నేను చచ్చిపోతాను అంటున్నావు కనుక నీ దృష్టిలో నేను ఎంత మంచిగా నడిచాను, చెడ్డగా నడిచాను, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఆ యొక్క హిజ్కియా కన్నీళ్ళు పెట్టాడు. కన్నీరుని దేవుడు విన్నాడండి, కన్నీరుని చూశాడు. యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన మళ్ళా ప్రవచనము యెషయాకు వచ్చింది. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును
ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పెడకుండా విడిపించేదను అని ఇంకేమన్నాడు. కన్నీరు పెట్టేసరికి హిజ్కియా కన్నీరు విడవగా దేవుడు చూసి, సరే చచ్చిపోతావు కానీ ఇంకా 15 ఏళ్ళు ఇస్తున్నా, ఏడవబోకయ్యా. కన్నీరు చూసిన దేవుడు 15 ఏళ్ళు ఇస్తున్నా. మరి మనకే కన్నీరు రావాలిగా. ఏదైనా ప్రవచనం దేవుడు ఇస్తే నా ద్వారానే దేవుడు చెబుతాడు అంటలేదు. మీలో ఎవరైనా ప్రవక్తలు ఇస్తే వాళ్ళ ద్వారా చెప్పవచ్చు. ఈ దేశం మీద ఎక్కడ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉంటే, ముందు జరగబోయేదని చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా కూడా చెప్పవచ్చు. కన్నీరు విడవుగా దేవుడు చూసి దాన్ని మార్చేసాడు. ఇప్పుడే చావాలి, ఇంకా 15 ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నా, నెమ్మదిగా ఉండని ఒక ప్రవచనం ఇచ్చాడు. అట్లా ప్రవచనాన్ని పొందాలి దేవుని దగ్గర నుంచి. కీడు జరుగుతుందంటే దాన్ని రివర్స్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? మన యథార్థ హృదయం దేవుని ఎదురు కుమ్మరిస్తే దేవుడు మనకు జరిగే కీడు జరగకుండా ఆపుతాడు. అది పొడిగింపబడింది. హిజ్కియా జీవితంలో జరిగింది, మన జీవితాల్లో కూడా జరగవచ్చు, చెప్పలేము. కనుక దేవునికి స్తోత్రములు. 2వ రాజులు 17వ అధ్యాయం 6వ వాక్యంలో, 2వ రాజులు 17 6వ వాక్యం ఏమన్నాడు ఇక్కడ? 2వ రాజుల్లో హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు, హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అశ్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇజ్రాయేలు వారిని అశ్షూరు దేశములోనికి చెరగొని పోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీల పట్టణములలోనూ వారిని ఉంచెను అని రాయబడింది. అంటే చెరగొన్నాడు అన్నట్టు. ఎవరు? హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం ముందు అశ్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇజ్రాయేల్ వారిని అశ్షూరు దేశంలో చెరగొన్నాడు. నీ దేశం చెరపోతుంది అన్నాడు కదా, అయిపోయింది. తర్వాత ఇంకొక వాక్యం చూద్దాం, టైం క్లోజ్ అవుతుంది, 9 నిమిషాలు ఉంది. అయితే అశ్షూరు అపవిత్ర దేశము, పంటలో అపవిత్రము. అశ్షూరు అపవిత్ర దేశం, తర్వాత పంటలు కూడా అపవిత్రము. తర్వాత పరదేశంలో శిక్ష, అమజ్యాకు అవమానము, ఇవన్నీ రాయబడినాయి. ఇర్మీయా గ్రంథంలో 28వ అధ్యాయంలో 17 నుంచి 12 వాక్యాన్ని అబ్జర్వ్ చేస్తే, ఇర్మీయా గ్రంథం 28వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథము 28వ అధ్యాయము 12 నుంచి 17, 12 నుంచి 12వ వాక్యం నుంచి. ప్రవక్త అయిన హనన్య, ప్రవక్త అయిన ఇర్మీయా మెడ మీదనున్న కాడిని విరిసిన తర్వాత యెహోవాకు ఇర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు పోయి హనన్యాతో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు కొయ్య కాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనప కాడిని చేయించవలెను. ఇజ్రాయేలీలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్నెజరునకు దాసులు కావాలని వారి మెడ మీద ఇనుప కాడి ఉంచుతిని గనుక వారు అతనికి దాసులగుదురు. భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను. అంతటా ప్రవక్త అయిన ఇర్మీయా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లా, నేను హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదో, తర్వాత ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేస్తున్నావు. హనన్యా గురించి చెప్తున్నాడు, ప్రవచనము చెప్పారు.
ఇదిగో హననయ నువ్వు అబద్ధ ప్రవక్తవి. అననీయాతో అంటున్నాడు ఇర్మియా, అనన్య వినుము, యెహోవా నిన్ను పంపలేదు. ఒకటి, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేస్తున్నావు, అబద్ధాన్ని ఆశ్రయింపజేస్తున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, భూమి మీద నుండి నేను కొట్టివేయిస్తున్నాను. భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేస్తున్నానంటే తీసివేస్తాను, చంపేస్తానని అర్థం. భూమి మీద నుంచి నిన్ను తీసేస్తున్నాడు దేవుడైన యెహోవా. అది చూడండి, కాగా యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేస్తున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించి తీవి కదా, గనుక ఈ సంవత్సరం నీవు మరణం అవుతావు. ఏ సంవత్సరం? ఈ సంవత్సరం నువ్వు చస్తావు అని చెప్పాడు ఇర్మియా. హనన్యాకు ప్రవచనం చెప్పాడు. ఈ సంవత్సరం 7వ నెలలో ప్రవక్త అయిన హనన్యా మృతి నొందెను అంటే ఆ 7వ నెలలో చస్తావు అన్నట్టుగా చెప్పాడు. ప్రవచనం అంటే అది. సస్తావు లేకపోతే నీ కీడు వస్తుంది, నీ ఇల్లు పాడైపోతుందని ప్రవశిస్తే నా గురించి చెప్పాడు కనుక నేను మందిరానికి పోను అంటావు కదా, తప్పు కదా. మనసు మార్చుకొని తిరిగిపోతే ఆయన కూడా తిరిగిపోతాడు, దేవుడు కూడా తిరుగుతాడు. మనం మనసు మార్చుకుంటే దేవుడు కూడా మనసు మార్చుకుంటాడు. మనం మనసు మార్చుకోకపోతే దేవుడు మనసు మార్చుకుంటాడు. కనుక దేవుని వాక్యము ఈ విధానాన్ని మనకు బోధిస్తుంది. ప్రవక్తలను ఎదిరించు వారి గతి ఇంతే. పాస్టర్లను ఎదిరించినా ప్రవక్తలను ఎదిరించినా నశించిపోతారు. పాస్టర్ని ఎదిరించే అవసరం లేదు. పాస్టర్ని ఎందుకు ఎదిరిస్తారు? ఏం అవసరం కదండి. ఏమన్నాడు పాస్టర్? నిన్నేమన్నాడు? కొట్టాడా, తిట్టాడా, లేకపోతే పరువు తీసాడా? నేనేమో చచ్చిపోవాలి ఉపవాసాలు ఉండే నేను అనుకుంటుంటే ఆయన ప్రవచనాలు ఇచ్చాడమ్మా. నేనేం చేయాలి? జరగబోయే వాటిని చెబుతున్నాడు ఆయన, దేవుడైన యెహోవా. నేనేం చచ్చిపోతాను ప్రభువా, ఈ అయిపోయింది నాది, 60 ఏళ్ళు వచ్చినాయి, ఇంకెంత 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటానేమో, ఈ లోపల దేవుని దగ్గరికి పోతా కదా, ఎట్లనే పోయేది ముందుగా పోదా. నేనంటే ఆయన ప్రవచనాలు ఇచ్చాడు, ఇంకొకటి అనుమతి ఇవ్వాల. ఇంకొకటి ఉంది నేను అడిగింది, అది ఇవ్వాలి. సంఘాలు కట్టాలి, సంఘాలని దేశం అంతా వ్యాప్తి చేయాలి. మరి ఎందుకు ఇవ్వట్లేదు అంటే నాకు ఒక అనుమానం వచ్చింది ఈ మధ్య. ఏదో ప్రపంచం అంతా యుద్ధం రాకపోతుందమ్మా. దేశాలు ఇప్పుడు ఎన్ని దేశాలు కొట్టుకుంటున్నాయి చెప్పగలరా? యుక్రెయిన్, రష్యా కొట్టుకుంటున్నారా తెలుసా? యుక్రెయిన్ పోయి చూస్తే నీ కళ్ళెమ్మటి అస్సలాగో నీళ్ళు. పసిపిల్లలు చచ్చిపోతున్నారు, ఎంత పిల్లలు చచ్చిపోతున్నారు. తిండి లేదు, నీళ్లు లేవు తాగటానికి. ఘోరంగా ఉంది యుక్రెయిన్లో. ఇజ్రాయెల్ గాజాకి పోయి చూస్తే గాజాలో బహుభయంకరమైన ఘోరం ఉంది. మొత్తం బూడిదైపోయింది, పట్టణం అంతా బూడిదైపోయింది. మొన్న రాపాలం మీద పడ్డది సైన్యం, ఇజ్రాయెల్ సైన్యం. అక్కడ ఘోరమే. మన ఇంకేమి దేశాలు కొట్లాడుతున్నాయి, ఇంకెక్కడెక్కడ. ఇప్పుడు 2 స్థలాల్లో యుద్ధాలు నడుస్తున్నాయి. మీ గురించి ఏమన్నాడంటే మీరు యుద్ధ సమాచారం వింటారు, యుద్ధాలు జరుగుట చూస్తారన్నాడు. యుద్ధం జరుగుట చూస్తారు, యుద్ధ సమాచారం వింటారు. ఇప్పుడు అమెరికా రష్యా సవాళ్ళు విసురుకుంటున్నారు, అణుయుద్ధం చేద్దాం రా అంటున్నారు. అణుయుద్ధం ఎవరిని చంపడానికి? పుతినన్ను బైడెన్ చచ్చిపోతే పర్వాలేదు, మనుషులు చంపుతారు. వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చి మిలిటరీకి అటు పట్టణాలను ఇటు పట్టణాలను చంపుతారు. వాళ్ళు మాట్లాడుకుంటారు, ప్రజలను చంపేస్తారు, ప్రజలు చేస్తారు. వాడు బాగానే ఉంటాడు, భూబంకర్లోకి పోయి వాడు ప్రాణం వాడు కాపాడుకుంటాడు. ఆ బైడెన్ పుతిన్ అనేవాడు ఇద్దరు భూమి యొక్క బంకర్లో దాక్కుంటారు. పోయి ఈ అణువాయుధం పడినప్పుడు వాళ్ళ ప్రాణం అంతా కాపాడబడాలంటే ప్రజలందరూ చచ్చిపోవాలి. వాళ్ళ జ్ఞానం ఉందా వాళ్ళకి? అణువాయుధాలు వేయటానికి ఇంకే వేరే బాంబులు ఆడిపోయారు. అణువాయుధాల మీద ప్రతీకారం పంతాలు చేస్తున్నారు. కనుక దేశాలను ఆగం చేయటానికి పరిస్థితులు సమీపించినాయి. ఇవి రాకడ దినములు అని నేను చెప్తున్నానండి. అగ్నిశీత భూగోళము దహించబడబోతున్నది. నిప్పుల శీత భూగోళము దహించబడబోతున్నది.